అటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రైతు కుటుంబాలు ఎవరైతే అరెస్ట్ చేశారో లఘుచర్ల నుంచి కొంతమంది కుటుంబాల నుంచి వాళ్ళ భార్యలు వచ్చారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము లగచర్లకి వచ్చినాం. ఏంటి ఆ ఇష్యూ అంతా? మీరంతా అధికారులపైన దాడి చేశారన్నట్టు అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకు చేశారు దాడి? మేము లేకుంటాం సార్, మేము ఆపదు లేకుంటే మేము మా ఆయన మేము పనికి వెళ్ళాం, పనికి పోయినాం సార్. మేము పనికి పోతే మాకు తెలియదు సారు. తెలియనాక మేము ఫోన్లో చూసినాం సార్. చూసినాక ఇట్లా ఇట్లా జరిగిందని చూసినాము. రాత్రికి వచ్చినాము, పండుకున్నాం, తిన్నా జర బుగులతోటే తిని జర జర తిన్నాము, పండుకున్నాము. తిన్నాక ఇంకా ఏం చేసిండ్రు, 1 గంటకు వచ్చిండ్రు సార్. 1 గంటకు వచ్చినాక లైట్ ఆఫ్ చేసిండ్రు. లైట్ ఆఫ్ చేసినాక ఇంకా ఏం చేసిండ్రు, డోర్ కొట్టిండ్రు. దన్న డోర్ కొట్టిండ్రు. దన్న కొట్టినాక ఈ డోర్ కూడా ఇరిగిపోతుందని మా పిల్లగాడు ఏం చేసిండ్రు, కళ్ళు మబ్బుల్లో లేచిండు, తీసినాక ఓన్కి కూడా వచ్చి బాగానే వచ్చిండని లోపలేసిండ్రు. పోయినలేదు సార్. కలెక్టర్ అనే ఒక గవర్నమెంట్ మనిషి ఆయన మీద దాడి చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఏమొచ్చింది అంటే మా భూమి ఫస్ట్ వచ్చిండంట మేడము. ఫస్ట్ వచ్చినాక అడిగిండ్రంట. అడిగితే ఖచ్చితంగా వేస్తామని చెప్పిండ్రు. అదే కోపంలో వేసిండ్రు. అదే ఇంటి మాట. అంటే 8 నెలల నుంచి జరుగుతున్నది. 8 నెలల నుంచి వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. రాళ్ళు విసిరి ఆడవాళ్ళు కారాలు అవి పట్టుకొని వచ్చే కలెక్టర్ కంపల్సరీ దాడి చేయాలి అని ఉద్దేశపూర్వకంగానే చేశారు. మేమన్నా సవాలే వాళ్ళన్నా సవాలని వేసిండ్రు మేడం. అదే ఇప్పుడు మీరు ఫార్మాసిటీని ఎందుకు వద్దనుకుంటున్నారు? మీ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది కదా. మాకు వద్దు సార్, అది మాకు అవసరమే లేదు. అది అంటే ఎంతకి మీరు పొలాల్లో చేసుకొని అంటే మంచిదే, పొలాలు వేస్తే కాదని నేను అనట్లే, మంచిదే. కానీ మీ ఏరియా డెవలప్ అవుతుంది, మీ పిల్లలకి మంచి జాబ్స్ వస్తాయి. ఏం జాబులు వస్తే ఏం చేయాలి మేడము? మేము అది పండితేనే అది తింటాం మేడము. అది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నుకుండి చేపిస్తా ఉన్నారంటున్నారు. ఏం లేదు సార్, మాకు ఎవ్వరు లేరు. మా భూమి వద్దున్నదని, మా పొట్ట కాలుతున్నది, మేము చేస్తున్నాం మేడం సార్, అంతే. అంటే నిన్న అక్కడ వచ్చి గొడవ అయినాక వచ్చిండు. మేము ఎంతోసారి పిలిచినాము, రావచ్చు కదా, ఫస్ట్ రావచ్చు కదా, రాలేడు. ఇంకా గొడవ అయినాక 2 దినాలకే ఎందుకు వచ్చినావు? ఇట్లా గొడవ నువ్వు చేపిస్తావు, గొడవలు చేపించాక అట్లా చేస్తావా నువ్వు సార్? ఏం లేదు, ఏం చెప్పలేడు. ఇది పరిస్థితి. లఘుచర్లకు సంబంధించి ఫార్మాసిటీ వద్దే వద్దు, మా భూములు ఇవ్వమని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి కక్ష కట్టుకొని మా భూములు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా 600 మా భూములు ఇవ్వము, మాకు న్యాయం కావాలి అంటూ. దీని వెనుక కూడా ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు, ఎవరు కూడా దీన్ని మా వెనుక ఉండి ధర్నాలు ఇవన్నీ చేపించట్లేదు. మేమే స్వతంత్రంగా మా భూములు లాక్కుంటారని భయాందోళనలతో ఈ ఘటనకు దిగామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి, మా భూములు లాక్కోకూడదు, మాకు న్యాయం చేయాలని కూడా బాధిత కుటుంబాలు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చి అకింపేటకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు? అక్కడ మీద చేస్తున్నారు. మా ఆయనని మీటింగ్ ఉందని లక్షలు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేస్తే పోయిండు. పోతే ఇక పోయినంత మాత్రంలో దారి చేసిండ్రు. చూడిగా మా కొడుకు ఆర్మీ పోయిండు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 ఎకరాల భూమి తీసుకున్నాము. ఇక మీటింగ్ లక్షలు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేస్తే పోయిండు. దూరమే ఉన్నాడు. దూరం ఉంటే ఇక పోయి పట్టుకొని పోయిండ్రు. చూడిగా ఏం చేద్దాం మేము? మా పిల్లల్ని లేకుండా ఎవరు లేకుండా మా ఆయన ఏమన్నాడు, దారి చేసిండు, కొట్టిండు, చేయి ముట్టిండు అనేది లేదు. ఒక్కదాన్ని ఉంటున్నా, ఇంట్లో ఉండాలంటే భయం అవుతుంది. మరి కానీ మా ఆయన గుడికో చేయలే, పోయి ఒకరు రానాలే చేయలే. మీటింగ్ ఉంది అని ఫోన్ చేసిన మీటింగ్ ఉంది అని ఫోన్ చేస్తే పోయిండు సార్, అంతే. లేదు చేయలే, మా ఆయన చేయలే. చేసినట్లుంటే నేను అయితే అంటున్నా కదా, నేను కూడా దారి చేసినట్లుంటే నేను నిన్నే చెప్తున్నా, యథార్థంగా చెప్తున్నా కదా. చేయలేడు. మీటింగ్ అంటే పోయిండు చూడు, దారి అయితే చేయలేడు. ఎవరెవరు పోయింటే నేనైతే పోలేను. ఇక పోనీ చూడు, నేనేం పోయి చూసింది అనేది తెలియదు. చేసిండు. అందుకు మా ఆయన గురించి వచ్చిన నేను. బాలకృష్ణ
వ్యవసాయమే. వ్యవసాయం అన్న ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మా? 13 ఎకరాలు 13 ఎకరాల భూమి. భూమి అంతా పోతుందా? అంతా పోతుంది. అంత గురించి ఫోన్ చేసిండు, మీటింగ్ ఉంది దాంట్రానంటే పోయిండు. పోయినంత మాత్రం ఇక దాడి చేసి ఇక ఒక్కరిని కూడా ముట్టలో చేయలే. దూరం ఉండగానే ఇక పోలీసు వాళ్ళు చేసుకొని పోయింది చూడిగా. భూములు ఇవ్వాలంటారు మీరంతా కూడా అక్కడ? ఎవరు మీరు భూములు ఇవ్వాలంటారు అక్కడ? ఇక ఊరితో పాట అంటే మేమన్నాం సారు, మేము ఒక్కరమంటే కూడా వచ్చేది ఒక మాట. అదే మీ ఊరంగా అందరూ కూడా ఫార్మాసిటీ వద్దంటున్నారు ఎందుకు మరి? ఫార్మసీ గురించి అనేది నాకు తెలియదు. ఇక మా ఆయన కెరక, మా ఆయన గురించి నేను వచ్చిన చూడు చెప్తున్నాను. నేను కూడా నేను ఎప్పుడు ఇన్ని రోజులు ఇంతవరకు నేను ఏడవయ్యి ఉండను దాన్ని. ఈరోజు వచ్చిన చూడు మా ఆయన గురించి. మొన్ననే వారం రోజుల కింద 20,000 బెడ్ రేట్ చేసుకొచ్చినాం. కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమాజ్ కూడా ప్రెస్ క్లబ్ రావడం జరిగింది. లఘుచర్లకు సంబంధించి రైతులు దాడి చేసినటువంటి అంశం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాము. ఆ దాడి చేసిన అని చెప్పి కూడా రైతులను అరెస్ట్ చేసినటువంటి కుటుంబాలు ఇవాళ సుమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి వచ్చి వాళ్ళ విన్నపాన్ని ప్రభుత్వం ముందు పెడతా ఉన్నారు. మా భర్తలని రిలీజ్ చేయాలి, మా భర్తలకు ఎలాంటి దాడి ఇందులో పాల్పడలేదు, అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఇక్కడ బాధితులు చెప్తున్న పరిస్థితి. ఇలా లఘుచర్లకు సంబంధించి ఫార్మాసిటీ పేరుతోని రేవంత్ రెడ్డి ఒక బూస్ క్యాంప్ చేస్తూ ఉన్నాడని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి రైతులని వివిధ వాళ్ళ ఆక్రోశాన్ని వాళ్ళ ఆవేదనను రెచ్చగొట్టి మరి ఇవాళ ఈ విధంగా ప్రభుత్వం పైన తీసుకొస్తున్నటువంటి దమనకాండాన్ని ఇలా చూస్తూ ఉన్నాము. ఇలా ఎవరైతే రైతు కుటుంబాలను కావచ్చు రైతులను కావచ్చు అరెస్ట్ చేసిన వాళ్ళని ఎమ్మటే విడుదల చేయాలని చెప్పి కూడా ఇక్కడ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.